హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికా కిచెన్ మంత్ర. ఇవాళ మన ఛానల్లో హోటల్ స్టైల్ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కందిపప్పుని పసుపు వేసి ఉడికించుకోవాలి. అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అది హీట్ చేసుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పించ్ సాల్ట్, ఒక పించ్ పసుపు వేసి ఒకసారి వెజిటేబుల్స్ని కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. దీనివల్ల వెజిటేబుల్స్ త్వరగా మగ్గుతాయి. వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత అందులో చింతపండు గుజ్జు యాడ్ చేయాలి. ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ సాంబార్ని 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు తగినంత కారం, కొంచెం పసుపు, తగినంత ఉప్పు, వేసి 5 నుంచి 10 నిమిషాలు మరిగించుకుందాం. ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను. సాంబార్ టేస్ట్గా రావడం కోసం కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. దానివల్ల సాంబార్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ఇంగువని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు తగినంత సాంబార్ పొడి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హోటల్ స్టైల్ సాంబార్ రెడీ. ఇది దోశల్లోకి, రైస్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.